నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో శ్రావణ మాసం ప్రారంభం ఆగస్టు 13, 2026 గురువారం నాడు నుండి సెప్టెంబర్ 11, 2026 శుక్రవారం వరకు కూడా శ్రావణ మాసం. ఈ మాసంలో పండుగలు వరలక్ష్మి వ్రతం అంటే ఆగస్టు 21, 2026 శుక్రవారం నాడు వచ్చింది. ఇక రాఖీ పౌర్ణమి అంటే ఆగస్టు 28, 2026 శుక్రవారం. రాఖీ పౌర్ణమి అరుణాచల్ నీళ్ళ పండగ అని. నాగపంచమి ఆగస్టు 17, 2026 సోమవారం. ఈ శ్రావణ మాసంలో ఈ 3 పండుగలు కూడా ఈ తేదీల్లో రావటం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను. శ్రావణ మాసం ప్రారంభం ఆగస్టు 13, 2026 గురువారం నాటి నుండి శ్రావణ మాసం స్టార్టింగ్ అవుతుంది. అయితే ఈ రాసుల వారీగా శ్రావణ సోమవార పరిహారాలు అంటే ఏ పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే ఫలితాలు, పరిహారాలు, అభిషేక పదార్థాలు రాసుల వారీగా తెలుసుకుందాము. నమస్కారం. ఓం నమః శివాయ. పరమ పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది. శివారాధనకు, లక్ష్మీ కటాక్షానికి ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదిగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ శ్రావణ మాసంలో మీ రాసుల ఆధారంగా శివునికి ఎలాంటి అభిషేకం చేయాలో మీకు తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం మన రాశికి అనుకూలమైన వస్తువుతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆకస్మిక ధనలాభం, ఐశ్వర్యం కలుగుతాయి అనేది శాస్త్రం. ఈ రోజున మన వీడియోలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ రాశివారు దేనితో అభిషేకం చేయాలి, ఎలాంటి ఫలితాలు పొందుతారు, మరియు ఎలాంటి చిన్న పరిహారాలు చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి తేనె లేదా ఎర్రటి చందనం కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ఇక దీని ఫలితం అప్పుల బాధలు తొలగిపోతాయి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనేది చెప్పడం. పరిహారంగా శ్రావణ సోమవారం రోజు శివాలయానికి ఎర్రటి కందిపప్పు దానం చేయండి. ఇక తదుపరి వృషభరాశి. వృషభరాశి వారు ఆవు పాలు లేదా ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. ఫలితం మానసిక ప్రశాంతత లభిస్తుంది, వాహన గృహయోగాలు ఏర్పడతాయి అనేది సూచిస్తుంది. ఇక పరిహారంగా తెల్లటి పువ్వులతో శివ పూజ చేయడం, మిశ్రి అంటే కలకండ నైవేద్యం పెట్టండి. ఇది వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారు ఏ దానితో అభిషేకం చేయాలి అంటే చెరుకు రసంతో లేదా పచ్చని కొబ్బరి నీటితో అభిషేకం చేయాలి అనేది చెప్తాం. ఫలితంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి, చదువుకునే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పరిహారంగా శివునికి బిల్వపత్రాలు, మారేడు దళాలు సమర్పించండి. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు ఆవు పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేయాలి. కుటుంబంలో గొడవలు సద్దుమణుగుతాయి, ఫలితంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక పరిహారంగా శివుని అర్చనలో తెల్ల చందనం ఉపయోగించండి. ఇక మరొక రాశి సింహరాశి. ఈ సింహరాశి వారు కుంకుమ పువ్వు కలిపిన పాలు లేదా నెయ్యితో అభిషేకం చేయండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఫలితంగా సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇక పరిహారంగా సూర్యాస్తమయం వేళ శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక కన్యారాశి వారు. కన్యారాశి వారు చెరుకు రసం లేదా ద్రాక్ష రసంతో అభిషేకం చేయడం శ్రేష్టకరం. శత్రువులపై విజయం సాధిస్తారు, కోర్టు సమస్యలు తొలగిపోతాయి ఫలితంగా అనేది చెప్పబడింది. పరిహారంగా శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ 108 సార్లు జపించండి.
ఇక తదుపరి తులారాశి వారు సుగంధ ద్రవ్యాల నీరు అంటే పన్నీరు లేదా శ్రీగంధం నీరు కలిపిన నీటితో అభిషేకం చేయాలి. ఇక ఫలితం ఏంటంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, వ్యాపార భాగస్వామ్యం లాభిస్తుంది. ఈ తులారాశి వారికి పరిహారంగా తెల్లటి వస్త్రాలు ధరించి పూజ చేయడం లేదా అన్నదానం చేయండి. ఇక వృశ్చిక రాశి వారు పంచదార నీరు లేదా శుద్ధమైన తేనెతో అభిషేకం చేయాలి. ఫలితంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా దృష్టి లోపాలు దిష్టిలో దోషాలు తొలుగుతాయి అనేది సూచన. ఇక పరిహారంగా శ్రావణ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి లేదా శివునికి ఎర్రటి పువ్వులు పెట్టడం చేయండి. ఇక ధనుసు రాశి వారు పసుపు నీరుతో కానీ కుంకుమ పువ్వు పాలు కానీ వాటితో అభిషేకం చేయండి. ఫలితంగా ఉద్యోగంలో ప్రమోషను పొందే అవకాశాలు, ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతాయి. ఇక పరిహారంగా శివునికి శనగలు నైవేద్యంగా పెట్టి పేదలకు పంచండి. ఇక తదుపరి మరొక రాశి మకర రాశి. ఈ మకర రాశి వారు కొబ్బరి నీరు లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శివునికి. ఇక ఫలితంగా శని దోషాలు తొలగిపోతాయి, పనులలో ఉన్న అడ్డంకులు దూరం అవుతాయి. ముఖ్యంగా పరిహారంగా శివాలయంలో నల్ల నువ్వులు దానం చేయండి. ఇక కుంభరాశి వారు పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార లేదా కొబ్బరి నీళ్ళు ఈ రెండిట్లో దేనితోనైనా అభిషేకం చేయొచ్చు. ఫలితాలు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వీరికి. వీటితో అభిషేకం వలన విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి బాగా అనేది చెప్పవచ్చు. ఇక పరిహారంగా శ్రావణ శనివారం రోజున పేదలకు భోజనం పెట్టండి. ఇక చివరిగా మీనరాశి వారు కుంకుమ పువ్వు కలిపిన పాలుతో లేదా చెరుకు రసంతో ఈ రెండిట్లో దేనితోనైనా సరే అభిషేకం చేయండి. వీరికి సంతాన యోగం కలుగుతుంది. సంతానం కోరుకునే వారికి మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి ఈ విధమైన అభిషేకానికి అనేది సూచించడం జరిగింది. ఇక పరిహారంగా వీరు గురు చరిత్ర చదవటం లేదా శివాలయంలో పసుపు రంగు అరటి పండ్లు దానం చేయండి. మంచి శ్రేయస్కరంగా ఈ ఫలితాలు పొందుతారు. ఇది ద్వాదశ రాశుల వారికి క్షుణ్ణంగా రాశుల వారీగా అన్నీ కూడా చెప్పటం జరిగింది. ఈ విధంగా మీరు ఏ రాశి వారు ఆ రాశికి చెప్పబడిన అభిషేకాలు సూచించిన మేరకు ఫలితాలు పొందండి. అభిషేకం చేసి శివారాధన శివుని అనుగ్రహం పొందండి అనేది సూచించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్. ఓం నమః శివాయ.